మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 28వ వార్డ్ వాట్సాప్ గ్రూప్లో సమస్యలపై ప్రశ్నించినందుకు మంతెన మోహన్ అనే వ్యక్తి తనను అసభ్యకరంగా దూషించాడని బాధితురాలు నలిమిల సునీత ఆరోపించారు. దీనిపై 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేయడం లేదని, డీసీపీని కలిసిన ఫలితం లేకపోయిందని ఆమె వాపోయారు. మహిళనని కూడా చూడకుండా అవమానించిన సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇలాంటి పోస్టులపై పోలీసులు నేరుగా కేసు నమోదు చేయలేరని, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సీఐ వివరణ ఇచ్చారు. సార్ మాది బెల్లంపల్లి. నేను మెడికల్ నర్సుగా శ్రీనిధి హాస్పిటల్లో పనిచేస్తున్నా. గౌట్ అప్రెంటిస్ కూడా చేస్తున్నా. నేను మాది బెల్లంపల్లి 28వ వార్డు. మాకు ఒక సోషల్ మీడియా తరఫున మాకు ఒక 28వ వార్డులో 2-3 గ్రూప్స్ ఉన్నాయి సార్. మాకు ప్రజా సమస్యల గురించి కానీ మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మా వార్డు లెవెల్లో మేము మాట్లాడుకుంటాం. అంతకుముందు ఎలక్షన్ల టైంలో కూడా నేను గ్రూప్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కొంచెం మాట్లాడినా సార్. నేను అయితే చిప్పా మనోహర్ అని చెప్పేసి ఒక అడ్వకేటు మా వార్డులో పోటీ చేసిరు సార్. పోటీ చేస్తే మేము అంటే దూరం నుండి వచ్చిర్రు కదా, మరి రేపు పొద్దుగాల మన సమస్యలకు ఆయన అందుబాటులో ఉంటాడా, రేపు పొద్దున ఎవరికైనా ప్రాబ్లం వచ్చి రోజు మనం చెప్పుకోవడానికి అందుబాటులో ఉండడు అని చెప్పేసి కొంచెం డిస్కషన్ మాట్లాడినాం సార్. ఆయన గెలిచిండు, అయిపోయింది. రీసెంట్గా ఒక ప్రజాపాలన జరిగింది సార్. ఎప్పుడు 6th రోజు చేస్తే మేము ప్రజాపాలనలో మాకు చిప్ప మనోహర్ అడ్వకేట్ సార్ ఏం చెప్పారు అని అంటే కౌన్సిలర్ మనకు మంతెన మోహన్, ఒక కల్లూరి మల్లేషు అని చెప్పేసి వీళ్ళిద్దరిని ఏజెంట్గా పెడుతున్నామ్మ, ఏదైనా జరిగినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి చెప్పారు సార్. ఇప్పుడు మాకు ప్రాబ్లం ఏంటిదంటే వాళ్ళకు మాకు పడదు. ఇప్పుడు మీరు వాళ్ళకి చెప్పండి అని చెప్పారు కదా, రేపు మేము ఇప్పుడు మేము వాళ్ళతో మాట్లాడాం కాబట్టి మేము మీకు డైరెక్ట్గా మేము వాళ్ళకి చెప్పుకోలేము, వాళ్ళు మీకు చెప్పలేరు. మరి మీరు వాళ్ళని ఎందుకు పేర్లు మెన్షన్ చేసారు సార్? మీరు ఇక్కడ ఉండము, మేము మీకు అందుబాటులో ఉండమమ్మా అని చెప్తే మేము మిమ్మల్ని గెలిపించుకోకపోదాం కదా. ఇప్పుడు మీరు ఎంత దూరం ఉన్నా కూడా మా సమస్యలు మీరు అర్థం చేసుకుంటారని ఇప్పటివరకు ఎవరు మాకు సరిగ్గా సహకరించలేదని మిమ్మల్ని గెలిపించుకున్నాం అని చెప్పి నేను గ్రూప్లో వాయిస్ ఇచ్చిన సార్. నేను ఇస్తే వీళ్ళు ఏం చేసిరు అని అంటే కల్లూరి మల్లేషు, ఈ మంతెన మోహన్ వీళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేసారు సార్. మంతెన మోహన్కి నేను పెట్టిన వాయిస్ రికార్డ్కి కామెంట్గా హగ్ స్టిక్కర్ పెట్టిండు సార్. అట్లా అన్నయ్య అట్లా పెట్టడం కరెక్ట్ కాదు, ఇది గ్రూపు 100 మంది చూస్తాను, మీరు అట్లా పెట్టుడు తప్ప అన్నయ్య అని చెప్పేసి నేను వాయిస్ రికార్డ్ ఇచ్చిన సార్. మళ్ళీ ఇంకోటి అట్లనే పెట్టిండు, మళ్ళీ అది కరెక్ట్ కాదు అంటే మళ్ళీ అట్లనే పెట్టిండు సార్. ఇప్పుడు దీనికి అడ్మిన్గా ఉన్న వాళ్ళు బొంతల శ్రీనివాసు, కోడి సురేష్ ఇద్దరు ఉన్నారు సార్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, అన్నయ్య ఇట్లా నైట్ టైంలా ఇట్లా నేను మాట్లాడిన వాయిస్ రికార్డుకు ఆయన మాట్లాడేదానికి సంబంధం లేదు, 100 మంది చూస్తున్నారు, కనీసం తప్పైందని కూడా చెప్పట్లేదు నాకు అంటే నా నెంబరే రిమూవ్ చేసిరు సార్. మరి ఆయనది కూడా చేయాలి కదా, ముగ్గురిని డిలీట్ చేసిరు. వాళ్ళని అప్పటిదప్పుడే ఒక అరగంట లోపల వాళ్ళను యాడ్ చేసుకున్నాడు. ఈ బొంతల శ్రీనుకు ఫోన్ చేసి మాట్లాడితే ఆయన ఏమంటున్నాడు అని అంటే నువ్వు చేసింది తప్పమ్మ, అందుకే నేను బ్లాక్ చేసినాం, మేము తీసేసినాము అని అంటారు. ఈ మన కౌన్సిలర్ కాబట్టి అన్నయ్య కూడా ఫోన్ చేసినాం సార్, చిప్ప మనోహర్కి ఫోన్ చేసిన. అన్నయ్య వార్డులో ఇప్పుడు మీరు పెట్టిన వీడియోకు నేను మాట్లాడినా కాబట్టి ఇప్పుడు నాకు ఇట్లా హగ్ స్టిక్కర్ పెట్టిండు, అది కరెక్టేనా? మరి మీరు పేర్లు మెన్షన్ చేసారు కరెక్ట్ కాదు కాబట్టి నేను మిమ్మల్ని అడిగిన, మరి ఈయన ఎందుకు అన్నయ్య ఇట్లా హగ్ స్టిక్కర్లు పెట్టాలి, మీరు ఆయన అడగండి అంటే ఆయన కరెక్టే చేసిండు, కరెక్టే మాట్లాడిండు అని చెప్పేసి ఈయన అంటుండు. ఆయన వార్డు గురించి మాత్రమే సపోర్ట్ చేస్తారంట సార్. ఇప్పుడు మాకు ఏదైనా జరిగింది ఇట్లా అమ్మాయి కదా సార్, ఇప్పుడు మీరు ఎందుకు రారన్నా నేను మాట్లాడితే నేను వార్డు గురించి మాత్రమే మాట్లాడతా, నాకు మీ అందరి గురించి మీ గొడవల గురించి నాకు అవసరం లేదని అన్నాడు సార్. ఆ వాయిస్ రికార్డు కూడా నా దగ్గర ఉన్నది. మళ్ళీ సార్ నేను 1 టౌన్కి వెళ్ళిన, మా గ్రూప్ తరఫున ఒక 2-3 తీసుకొని 1 టౌన్ పిఎస్కి వెళ్ళి సార్ ఇట్లా సోషల్ మీడియాలో ఇట్లా పెట్టిండు, నాకు ఇప్పుడు ఆ స్టిక్కర్ అట్లా పెట్టడం చేయబట్టి నాకు ఒక 100 మంది ఫోన్ చేస్తాను, నువ్వేదో తప్పు చేసినావు అందుకే సైలెంట్గా ఉంటున్నావు, అందుకే నిన్ను రిమూవ్ చేసిండ్రు అని వాళ్ళు అంటున్నారు సార్. మరి మీరు కేసు చేయండి అని అంటే 1 టౌన్ పిఎస్కి వెళ్తే సిఐ సార్తో మాట్లాడినా సార్. ఆయన ఏమంటుండు అని అంటే అది కేసు కాదమ్మా అని చెప్పేసి అంటుండు. సోషల్ మీడియాలో అంత అసభ్యంగా అయిన స్టిక్కర్ పెట్టినప్పుడు అది తప్పు అని చెప్పేసి చెప్పాలి, కనీసం మీరు పిలిపించండి బెదిరించండి సార్ అంటే మాకు సంబంధం లేదమ్మా మేము పిలిపియమన్నారు సార్. అన్న తర్వాత నేను డీసీపీ సార్ దగ్గరికి వెళ్ళిన, సార్ ఇట్లా పట్టించుకొని అంటారు సార్, నాకు పరువు అనిపిస్తుంది, నేను మెడికల్ స్టూడెంట్ని, రేపు పొద్దుగాల నాకు ప్రతి ఒక్కరు బయటికి వెళ్తే అక్క ఇట్లా జరిగింది అని చెప్పేసి అడుగుతున్నారు నన్ను, మీరు కొంచెం పట్టించుకోండి సార్ అని డీసీపీ సార్ చెప్తే సార్ స్పందించారు సార్. సార్ అన్నారు కదా, అమ్మ నువ్వు సిఐ సార్ దగ్గరికి వెళ్ళు, చెప్పు కంపల్సరీ కేసు చేస్తారు, నువ్వు సార్ పంపించిందని చెప్పండి అని చెప్తే సార్ నేను 8కి వెళ్ళినా సార్. నేను స్టేషన్కి 10 వరకు స్టేషన్లోనే ఉంచుకున్నాడు నన్ను. అసలు ఏం జరిగింది ఏంటిది అన్నది ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళ పంచాయతీలు చేస్తుండ్రు తప్ప 10 వరకు స్టేషన్లో ఉంచుకున్నాడు సార్. నేను స్క్రీన్ షాట్స్ కలర్ ప్రింట్లు తీసి సార్ మీరు కేసు చెయ్య అన్నారు కదా, డీసీపీ సార్ చేయమని చెప్పిండు అని మాట్లాడితే మార్నింగ్ పిలిపిస్తా అన్నారు సార్. ఇప్పటికి 2 days అవుతుంది, ఇంతవరకు నన్ను పిలిపియలేదు.
వాళ్ళకు చెప్పలేదు. వాళ్ళు అదే విధంగా వాళ్ళ గ్రూప్లో మాత్రం అట్లనే నడుస్తున్నాయి సార్. ఇప్పుడు తప్పు చేసినట్టు నా నెంబర్ రిమూవ్ చేసి స్టిక్కర్లు పెట్టిన ఆయనది ఉంచుకొని ఆయన ఏదో మురికి కాలువలు తీసుకుంటా కౌన్సిలర్ అయినప్పుడు వేరే వాళ్ళు చేస్తే మేము అడుగుతాం కదా సార్. మరి మాదేం తప్పు లేదు. ఆయన నాకు చేసిన దానికి నాకు ఆయన మీద కేసు కావాలి సార్. లేదంటే మాత్రం నాకు ఈ మనోభావాలు నాకు దెబ్బతింటే మాత్రం నేను కంపల్సరీ ఏదైనా చేసుకొని పోయే పరిస్థితే ఉంది తప్ప వీళ్ళెవ్వరు సహకరించుతలేరు సార్. మనోహర్ అన్న కూడా ఏమంటుండట, నీతోనేమవుతుంది అని ఆయన కూడా మాట్లాడి ఉండి నువ్వేం చేయగలుగుతావు, నీతోనేమవుతుంది. ఈ మంతెన మోహన్ అంటుండు కదా, అడ్వకేట్ ఉన్నాడు నా వెనకాల, నువ్వు కేసు పెట్టుకున్నా కూడా నేను మాట్లాడుకోగలుగుతా అని ఆయన అంటుండు. ఇప్పుడు నాకు ఏం లేదు సార్. ఈ మంతెన మోహన్, బొంతల శ్రీనివాసు, కోడి సురేష్ వీళ్ళు గ్రూప్లో నుంచి నన్ను మన అడ్మిన్గా వీళ్ళు ఉన్న వాళ్ళు నన్ను రిమూవ్ చేసిరు సార్. ప్రాబ్లం అక్కడ నాకు వందల వేల మందిలో స్టిక్కర్ పెట్టడం తప్పు. దానికోసం అడిగితే వీళ్ళు ఎవరు స్పందించలేదు. నాకు ఇప్పుడు వీళ్ళందరూ కంపల్సరీ రెస్పాండ్ కావాలి సార్. మంతెన మోహన్ మీద కేసు కావాలి, కంపల్సరీ కేసు కావాలి. ఆయన కాంప్రమైజ్ చేసుకుంటా అన్నా కూడా ఆయన అదే విధంగా వీళ్ళు సపోర్ట్ చేసినందుకు వీళ్ళు కూడా సార్ అడ్మిన్ అయి ఉండి ఈయన కూడా నాకు స్పందించలేదు. నాదే తప్పు ఉన్నట్టు తీసేసిండ్రు. ఈ చిప్ప మనోహర్ సార్, అర్చన మేడము కౌన్సిలర్ మాకు, చిప్ప మనోహర్ అన్నయ్యకు కూడా నేను ఫోన్ చేసిన, వాయిస్ రికార్డ్ నా దగ్గర ఉన్నది. అయినా కూడా ఏ విధమైన స్పందించలేడు. అయినా కూడా రావాలి, ఈ వార్డుకు సంబంధించిన ఈ సమస్యలు తీర్చాలి. నాకు జరిగిన అన్యాయంగా ఆయన ఏం చేస్తాడు, ఒక అడ్వకేట్ కాబట్టి అయిననే లీగల్గా ప్రొసీడ్ కావాలి సార్. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే నా మీద చర్య తీసుకున్నా కూడా నేను ఊరుకుంటా. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉన్నదా లేదా అనేది మరి అడ్వకేట్ కాబట్టి ఆయనని చేయాలి. వీళ్ళందరూ నాకు సార్ ఇప్పుడు మనోహర్, చిప్ప మనోహర్ కానీ, మంతెన మోహన్ అన్న, బొంతల శ్రీనివాసు, కోడి సురేష్ నలుగురు నాకు రెస్పాండ్ కావాలి సార్. వాళ్ళ నలుగురి మీద మీరు చర్యలు తీసుకోవాలి.